ఫ్రెండ్స్, ఈరోజు శ్లోకామృతం వీడియోతో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. యా సృష్టి సృష్టురాద్యా వహతి విధిహుతం యా హవిర్యా చ హోత్రి ఏ ద్వే కాలం విదత్తః శృతి విషయ గుణాయ స్థిత వ్యాప్య విశ్వం యామాహుః సర్వబీజ ప్రకృతిరీతి యయా ప్రాణిన ప్రాణవంతః ప్రత్యక్షాభిః ప్రపన్నస్తనుభిరవతు వస్తాభిరష్టాభిరీశః. అంటే ఇందులో ఈ శ్లోకం యొక్క అర్థం ఏమై ఉంటుందనంటే, భగవంతుడు మనకు 8 ప్రత్యక్ష రూపాలు నిత్యం దర్శనమిస్తూనే ఉంటాడు. అవి జీవ సృష్టికి ముందే ఉన్న జలం, హోమం చేసిన అగ్ని, యజ్ఞం చేసే యజమాని, కాలాన్ని నియంత్రించే సూర్యుడు, చంద్రుడు, విశ్వమంతా వ్యాపించిన ఆకాశం, భూమి, వాయువు, ఈ 8 రూపాలతో దర్శనమిచ్చే ఈశ్వరుడు మిమ్మల్ని రక్షించుగాక అనేది మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలంలోని ఈ శ్లోక భావం. ప్రకృతి దైవ స్వరూపమని తెలియజేయడం ఇందులోని అంతరార్థం. యా సృష్టి సృష్టురాద్యా వహతి విధిహుతం యా హవిర్యా చ హోత్రి ఏ ద్వే కాలం విదత్తః శృతి విషయ గుణాయ స్థిత వ్యాప్య విశ్వం యామాహుః సర్వబీజ ప్రకృతిరీతి యయా ప్రాణిన ప్రాణవంతః ప్రత్యక్షాభిః ప్రపన్నస్తనుభిరవతు వస్తాభిరష్టాభిరీశः. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి.